Hi students, welcome back to my channel Uday Magic Maths. మనం ఈరోజు సింపుల్ ఇంట్రెస్ట్ అనే చాప్టర్ నుంచి మూడో వీడియో చేయబోతున్నాం. ఇప్పటి వరకు 2 వీడియోలు సక్సెస్ఫుల్గా చేయబడ్డాయి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే ఆ 2 వీడియోస్ చూసి నెక్స్ట్ ఈ వీడియో చూస్తే మీకు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది, ఈజీగా నేర్చుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆ వీడియోలు చూసి మన ఈ వీడియోకి రావాలని కోరుకుంటున్నాను. ఇక మన క్లాస్ని స్టార్ట్ చేద్దాం. ఎట్ వాట్ రేట్ % per annum amount be 7/4 of the principal for 4 years? For 4 years. At what rate % per annum? ఏ వడ్డీ రేటునా అని అంటున్నాడు. అంటే దీన్ని బట్టి వడ్డీ రేటు కనుక్కోవాలి అని అర్థమవుతుంది. అమౌంట్ 7/4 ఆఫ్ ప్రిన్సిపల్ ఫర్ 4 years. 4 సంవత్సరాలలో వచ్చు అమౌంట్ 7/4 ఆఫ్ ద ప్రిన్సిపల్. అమౌంట్ ఎంత అంటే ప్రిన్సిపల్లో 7/4 వంతు ఫర్ 4 years. 4 సంవత్సరాలలో వచ్చు అమౌంట్ మొత్తం ఎంత అంటే అసలులో 7/4 వంతు. అయితే వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. చూడండి, వాడు ఇచ్చింది ఏంటంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 7/4 ఆఫ్ ప్రిన్సిపల్. ఇది వాళ్ళు ఇచ్చింది. టైము 4 years అన్నాడు, అది ఓకే. అమౌంట్ ప్రిన్సిపల్లో 7/4 ఆఫ్ ద ప్రిన్సిపల్ ఈజ్ అమౌంట్. ఇలా వచ్చినప్పుడు అమౌంట్ 7 ratios, ప్రిన్సిపల్ 4 ratios. అమౌంట్ 7 ratios, ప్రిన్సిపల్ 4 ratios. అప్పుడు అమౌంట్ తెలిసి ప్రిన్సిపల్ తెలిస్తే ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు. అమౌంట్ ఈజ్ టు ప్రిన్సిపల్. అమౌంట్ 7 ratios, ప్రిన్సిపల్ 4 ratios. అప్పుడు ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఇంట్రెస్ట్ అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని తీసివేస్తే వచ్చేదే ఇంట్రెస్ట్. అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని తీసివేస్తాం. 7లో నుంచి 4 తీసివేస్తే దట్ ఈస్ 3, దట్ ఈజ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనకి ఏమేమి తెలిసిపోయినాయి? ప్రిన్సిపల్ తెలిసిపోయింది 4 ratios, ఇంట్రెస్ట్ తెలిసిపోయింది 3 ratios, టైం తెలుసు 4 years. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా? వాట్ రేట్ % per annum, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. సరే చూద్దాం. ఇప్పుడు మనకు టైము, ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ తెలిస్తే రేటు కనుక్కోవడానికి PTR/100 ఈజ్ ఈక్వల్ టు I అనే ఫార్ములా ఉపయోగిస్తాం. ప్రిన్సిపల్ P అంటే 4 ఇంటూ T, టైమ్ 4 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు, Rని అలాగే ఉంచండి, బై 100. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ 3, ఏం లేదంటే 1 ఉన్నట్టు. చూడండి, క్యాన్సిల్ చేస్తాం. ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ న్యూమరేటర్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. 4 1s 4 25. అప్పుడు R ఈజ్ ఈక్వల్ టు డివైడ్ చేసే 25 ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 25 3s are 75. ఈ మల్టిప్లై చేసే 4 యువతలకు వస్తే డివైడ్ చేస్తుంది. 75/4 క్యాన్సిల్ చేద్దాం. 4 1s are 4, 4 1s are 4, 4 8s are 32. ఇంకెంత మిగిలింది? 3 మిగిలింది. అంటే ఏమని రాయొచ్చు దీన్ని? 18 3/4%.
(18.3/4%). If a sum becomes 41/40 of itself in 1/4 year, 1/4 years, find the rate of interest per annum. Sum becomes 41/40 of itself. కొంత సొమ్ము దానికదే 41/40 టైమ్స్ అవుతుంది. If we take some amount, it will be 41/40 times of itself. కొంత సొమ్ము దానికదే 41/40 టైమ్స్ అవుతుంది. 41/40 రెట్లు అవుతుంది. ఎప్పుడు? 1/4 ఇయర్స్, 1/4 సంవత్సరాల్లో అలా జరుగుతుంది. అయితే ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ యాన్నమ్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. దీని కొంత సొమ్ము దానికదే 41/40 అవుతుంది అంటే అర్థం 40 అనేది ప్రిన్సిపల్ అయితే 41 అనేది అమౌంట్ అని అర్థం. ఇక్కడ 40 ప్రిన్సిపల్ అయితే అమౌంట్ 41 అని అర్థం. అంటే అప్పుడు అమౌంట్ ప్రిన్సిపల్ రెండు తెలిసిపోయినాయి. అమౌంట్ ప్రిన్సిపల్, అమౌంట్ ఏమో 41, ప్రిన్సిపల్ ఏమో 40. దాని నుంచి ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు. ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని తీసివేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. అమౌంట్ 41లో నుంచి 40 తీసివేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకేమేమి తెలిసిపోయినాయి? ప్రిన్సిపల్ తెలిసిపోయింది, ఇంట్రెస్ట్ తెలిసిపోయింది, టైం తెలిసిపోయింది. ఇక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలా. PTR/100 ఈజ్ ఈక్వల్ టు I ఫార్ములాలో దీన్ని అప్లై చేద్దాం. P అంటే 40 PT టైం 1/4 ఇంటూ R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు బై 100 ఈజ్ ఈక్వల్ టు I ఇంట్రెస్ట్ 1. ఈ 0కి 0 క్యాన్సిల్. ఈ 4 కూడా క్రింద ఉన్నట్టే, 4 కూడా క్రింద ఉన్నట్టే కాబట్టి 4తో ఈ 4ని క్యాన్సిల్ చేయొచ్చు. 4 1s క్యాన్సిల్. డివైడ్ చేసే 10 ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్ టు 10%. If a sum becomes 2495/2000 of itself in 1/2 years, కొంత సొమ్ము దానికదే 2495/2000 రెట్లు అవుతుంది. కొంత సొమ్ము దానికదే 2495/2000 అవుతుంది. అయితే ఎంతకాలంలో? 1/2 ఇయర్స్. 1/2 ఇయర్స్లో కొంత సొమ్ము దానికదే 2495/2000 అయితే ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. ఇలా కొంత సొమ్ము దానికదే అన్నప్పుడు ఇదేమో ప్రిన్సిపల్ అవుతుంది, ఇదేమో అమౌంట్ అవుతుంది. అమౌంట్ ప్రిన్సిపల్, టైం ఏమో 1/2 ఇయర్స్. 1/2 ఇయర్స్ అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మారుస్తాం. 2 4s are 8 + 1 9/2. 9/2 ఇయర్స్. 9/2 ఇయర్స్లో ఇలా అయితే చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. అమౌంట్ ప్రిన్సిపల్, అమౌంట్ ఎంత? 2495 ఈస్ట్ ప్రిన్సిపల్ అంటే 2000. అప్పుడు ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఇంట్రెస్ట్ కావాల్సి ఉంటే అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని తీసివేయాలి.
అమౌంట్ 2495లో నుంచి 2000 తీసివేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 495. దట్ ఈజ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ తెలుసు, ప్రిన్సిపల్ తెలిసిపోయింది, ఇంట్రెస్ట్ తెలిసిపోయింది, టైం తెలిసిపోయింది. ఇక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా PTR/100 ఈజ్ ఈక్వల్ టు I ఫార్ములా ఉపయోగిస్తాం. P అంటే 2000, T టైం 9/2, R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు, బై 100 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంట్రెస్ట్ 495 డివైడెడ్ బై ఏం లేదంటే 1 ఈ న్యూమరేటర్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ న్యూమరేటర్తో ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 2తో క్యాన్సిల్ చేయొచ్చు, 2 1s 2 10s, 9తో 9 1s 9 5s are 45, 9 5s are 45. ఇక్కడ మల్టిప్లై చేసే 10 యువతలకు వస్తే డివైడ్ చేస్తుంది. అప్పుడు R ఈజ్ ఈక్వల్ టు 55/10. దట్ ఈజ్ ఈక్వల్ టు 5.5%. నెక్స్ట్ మోడల్ ఇట్ ఈస్ ఇన్ వాట్ టైం. దీన్ని బట్టి అర్థమవుతుంది టైం కనుక్కోవాలి అని. టైం కనుక్కోవాలి. ఇన్ వాట్ టైం కనుక్కోవాలి. విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ బి 2/5 ఆఫ్ ద ప్రిన్సిపల్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ప్రిన్సిపల్లో 2/5. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంట 2/5 ఆఫ్ ద ప్రిన్సిపల్ at 8% per annum. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్లో 2/5 అని చెప్పాడు. టైం కనుక్కోమంటున్నాడు. చూడండి ఇక్కడ ఇచ్చిన రిలేషన్ ఏంది? సింపుల్ ఇంట్రెస్ట్ బి 2/5 ఆఫ్ ద ప్రిన్సిపల్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 2/5 ఆఫ్ ద ప్రిన్సిపల్. ప్రిన్సిపల్లో 2/5. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 2/5 ఆఫ్ ద ప్రిన్సిపల్. ఇలా వచ్చినప్పుడు ఇది ఇంట్రెస్ట్ అవుతుంది, ఇది ప్రిన్సిపల్ అవుతుంది. ఇంకా మనకేం తెలుసు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% పర్ యాన్నం. ఇక్కడ ఇంట్రెస్ట్ 2 parts అని తెలిసిపోయింది, ప్రిన్సిపల్ 5 parts అని తెలిసిపోయింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 అని తెలిసింది. ఇక టైం కనుక్కుందాం. ఏ కనుక్కోవాలన్నా PTR/100 ఈజ్ ఈక్వల్ టు అదొక ఫార్ములానే. P అంటే ప్రిన్సిపల్ 5 parts. T టైం తెలీదు, టైమే కనుక్కోవాలా. రేట్ R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% బై 100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్కి సమానం. ఇంట్రెస్ట్ 2 బై ఉంటే ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఈ న్యూమరేటర్స్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ న్యూమరేటర్స్తో ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. 5 1s 5 20s, 4 2s 4 10s, 4 5s, 4 2s 8, 4 5s are 20. ఈ 2తో ఈ 2ని 2 1s క్యాన్సిల్. డివైడ్ చేసే 5 ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి T ఈజ్ ఈక్వల్ టు 5 1s are 5 years. ఇన్ వాట్ టైం అన్నాడు కాబట్టి టైం కనుక్కోవాలని అర్థమవుతుంది. ఇక్కడ టైం కనుక్కోవాలా. విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ బి 3/4 ఆఫ్ ద ప్రిన్సిపల్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతంటే ప్రిన్సిపల్లో 3/4 మరియు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% పర్ యాన్నం. సో సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్లో 3/4 రిలేషన్ తెలుసు, ఇంట్రెస్ట్కి ప్రిన్సిపల్కి రిలేషన్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, టైం కనుక్కోవాలా. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత అంట 3/4 ఆఫ్ ద ప్రిన్సిపల్, 3/4 ఇంటూ ప్రిన్సిపల్. అప్పుడు I 3 parts అయితే ప్రిన్సిపల్ 4 parts అవుతుంది. I తెలుసు, ప్రిన్సిపల్ తెలుసు, ఇక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తెలుసు కాబట్టి టైం కనుక్కుందాం. టైం కనుక్కోవడానికి ఫార్ములా PTR/100 = I. P అంటే 4 ratios, T టైం తెలీదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%/100 దట్ ఈజ్ ఈక్వల్ టు I. ఇంట్రెస్ట్ 3, ఏం లేదంటే డినామినేటర్ 1 ఉన్నట్టు. చూడండి, క్యాన్సిల్ చేద్దాం. ఈ న్యూమరేటర్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ న్యూమరేటర్తో ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. 5 1s 5 20s, 4 1s 4 5s. డివైడ్ చేసే 5 ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ T మిగిలింది కాబట్టి T = 5 3s are 15, that is 15 years. The next model ఇది. If a sum becomes 9/5 of itself, if a sum becomes 9/5 of itself, కొంత సొమ్ము దానికదే 9/5 వంతు అవుతుంది, 9/5 రెట్లు అవుతుంది. If a sum becomes 9/5 of itself, కొంత సొమ్ము దానికదే 9/5 వంతు అవుతుంది. At 10% per annum, find the time. కొంత సొమ్ము దానికదే 9/5 వంతు అయినప్పుడు 10% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఇస్తే టైం ఎంత? టైం ఇలా, కొంత సొమ్ము దానికదే, సమ్ బికమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అన్నప్పుడు ఇది 5 అనేది ప్రిన్సిపల్ అవుతుంది, 9 అనేది అమౌంట్ అవుతుంది. ప్రిన్సిపల్ 3, అమౌంట్ 9. ఇక్కడ 10% per annum, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, అమౌంట్ తెలుసు, ప్రిన్సిపల్ తెలుసు. అమౌంట్ ప్రిన్సిపల్ తెలిస్తే ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు కదా. అమౌంట్ ప్రిన్సిపల్ తెలిస్తే ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు. చూడండి, ఇంట్రెస్ట్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ 9 - 5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ 4. ఇంట్రెస్ట్ తెలుసు, ప్రిన్సిపల్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు. అప్పుడు టైం కనుక్కోవచ్చు. ఫార్ములా PTR/100 = I. అదే ఫార్ములా. P అంటే 5, T టైం తెలీదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% per annum divided by 100 is equal to I. I అంటే 4 ratios, ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఈ న్యూమరేటర్తో ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఈ న్యూమరేటర్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. 0కి 0 క్యాన్సిల్, 0కి 0 క్యాన్సిల్, 5 1s 5 2s. డివైడ్ చేసే 2 ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు T = 2 4s are 8 years. In what time a sum becomes 21/20 itself at 5% per annum? At what time? What time అంటే టైం కనుక్కోవాలి అని అర్థమవుతుంది. Sum becomes 21/20 itself, కొంత సొమ్ము దానికదే 21/20 అవుతుంది. కొంత సొమ్ము తీసుకుంటే అది దానికదే 21/20 అవుతుంది. మరియు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అంటున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%.
ఇలా కొంత సొమ్ము దానికదే 21/20 అన్నప్పుడు 20 ఏమో ప్రిన్సిపల్ అవుతుంది, 21 ఏమో అమౌంట్ అవుతుంది. అమౌంట్ ప్రిన్సిపల్ తెలిస్తే ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు. అమౌంట్ ప్రిన్సిపల్ తెలిస్తే ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవచ్చు? అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ తీసివేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. 21లో నుంచి 20 తీసివేస్తే 1, దట్ ఈజ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇంట్రెస్ట్ తెలుసు, ప్రిన్సిపల్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, టైం కనుక్కోవచ్చు. PTR/100 = I ఫార్ములా. P అంటే ప్రిన్సిపల్, దట్ ఈస్ 20. T టైం తెలీదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% by 100, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్కి సమానం, దట్ ఈజ్ 1. ఈ న్యూమరేటర్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి 0కి 21s 25s క్యాన్సిల్, 5 1s 5 1s క్యాన్సిల్. ఇక ఏం మిగిలింది? 1 మిగిలింది. T ఈజ్ ఈక్వల్ టు 1 year. నెక్స్ట్ మోడల్, ఇట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. ఇప్పటిదాకా చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంటే, వాటితో పాటు ఇది కూడా మంచి ఇంపార్టెంట్. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ 1/4 ఆఫ్ ద ప్రిన్సిపల్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు rate percent per annum. The rate percent is the simple interest on a sum of money is simple interest on a sum of money is 1/4 of the principal. సింపుల్ ఇంట్రెస్ట్ కొంత సొమ్ముపై సాధారణ వడ్డీ ఎంతయా అంటే ప్రిన్సిపల్లో 1/4 వంతు అంటున్నాడు. కొంత సొమ్ముపై సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? ప్రిన్సిపల్లో 1/4 వంతు అంటూ, అండ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేట్ పర్సెంట్ పర్ యానం. నంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ పర్సెంట్ పర్ యానం. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు కాలం అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సమానము అంటున్నాడు. కాలము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సమానము అంటూ ద రేట్ పర్సెంట్ ఈజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. ఏమేమి ఇస్తున్నాడు ఇక్కడ? కొంత సొమ్ముపై సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1/4 ఆఫ్ ద ప్రిన్సిపల్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? ప్రిన్సిపల్లో 1/4 వంతు అన్నాడు. మరియు కాలము రేటు రెండు సమానమంట. కాలం ఎంత అయితే రేటు కూడా అంతే. కాలము 5 years అయితే రేటు 5, కాలము 5 years అయితే రేటు 5%, కాలము 10 years అయితే రేటు 10%. ఇది దాని అర్థం. కాలము రేటు రెండు సమానము అంటూ ద రేట్ పర్సెంట్ ఈజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. సరే, మనకేమేం తెలుసు? ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్లో 1/4 వంతు అంటున్నాడు. 1/4 ఆఫ్ ద ప్రిన్సిపల్. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ద ప్రిన్సిపల్. ఇక్కడ ఇంట్రెస్ట్ 1 అనుకున్నాం. ఈ 1/4 ఆఫ్ ద ప్రిన్సిపల్ అయినప్పుడు ఇంట్రెస్ట్ 1 అయితే ప్రిన్సిపల్ 4 అవుతుంది. ఇంట్రెస్ట్ 1 అయితే ప్రిన్సిపల్ 4 అవుతుంది. ఇంకా ఏం తెలుసు? కాలము రేటు సమానము. కాలము T రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ Rకి సమానం. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. ఇప్పుడు I 1 part అని తెలుసు, ప్రిన్సిపల్ 4 parts అని తెలుసు, టైము రేటు ఈక్వల్ అని తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. మనకు తెలిసిన ఫార్ములా PTR/100 I ఫార్ములాలో తెలిసిన వాటిని అప్లై చేస్తే రేట్ పర్సెంట్ వచ్చేస్తుంది. చూడండి, P అంటే అసలు, P
పి. టీ టైం, మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి టీ బదులు రేట్ పెడదాం. ఒకవేళ ఇయర్స్ టైం కావాల్సి వస్తే ఆర్ బదులు టీ పెట్టచ్చు. ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ కాబట్టి మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే టీ బదులు ఆర్ పెట్టాలా, మనకు టైం కావాలంటే ఆర్ బదులు టీ పెట్టాలా. సో ఇక్కడ టీ బదులు ఆర్, ఎందుకంటే రెండు ఈక్వల్ కాబట్టి పిటిఆర్, ఆర్కి ఆర్ఏ డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఐ. ఇంట్రెస్ట్ 1, ఏం లేదంటే ఒకటి ఉన్నట్టు 4 1s 425. ఆర్ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్డ్. డివైడ్ చేసే 5 అవతలకి 25 అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 25 1s 25, 25ని 5 స్క్వేర్డ్ అని రాయొచ్చు. 5 స్క్వేర్డ్. ఇక్కడ పవర్స్ ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి బేసెస్ కూడా ఈక్వల్ అవుతాయి. సో దట్ ఈజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5%. దీనికి ఒక ట్రిక్ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ట్రిక్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఇంటూ ఐ. 100 ఇంటూ ఐ దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఇంటూ ఐ అంటే 1/4. 4 1s 425. 25కి స్క్వేర్ రూట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5%. The sum of money is 4/9 of the principal. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ వేసిన కొంత సొమ్ము ప్రిన్సిపల్లో 4/9 వంతు అవుతుంది. ప్రిన్సిపల్లో 4/9 వంతు అవుతుంది అంటూ, అండ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ % పర్ యానం. కాలము రేటు సంఖ్యాత్మకంగా సమానము. అయితే ద రేట్ % పర్ యానం ఈజ్, సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత అంటే 4/9 ఆఫ్ ద ప్రిన్సిపల్. ఇక్కడ ఇంట్రెస్ట్ 4 పార్ట్స్ అయితే ప్రిన్సిపల్ 9 పార్ట్స్. దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉపయోగిస్తాం. రేట్ % రేట్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఇంటూ ఐ 4/9. ఇక్కడ 100కి స్క్వేర్ రూట్ 10, 4కి స్క్వేర్ రూట్ 2, 9కి స్క్వేర్ రూట్ 3. 10 2s are 20/3. 3 20లో ఎన్నిసార్లు పోతుంది? 3 6s are 18. ఇంకా 2 మిగులుతుంది. 2/3%. Sum of money on simple interest is 16/25 of the principal. సింపుల్ ఇంట్రెస్ట్ రేట్న కొంత సొమ్ము ప్రిన్సిపల్లో 16/25 వంతు అవుతుంది. కొంత సొమ్ము 16/25 వంతు అవుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ % పర్ యానం. నెంబర్ ఆఫ్ ఇయర్స్ రేట్ % పర్ యానం సమానము. అయితే ద టైమ్ ఎంత అంటున్నాడు. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 16/25 ఆఫ్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఇంట్రెస్ట్ 16 పార్ట్స్, ప్రిన్సిపల్ 25 పార్ట్స్, టైము రేటు ఈక్వల్. ఇప్పుడు మనకేం కావాలి? టైం కావాలి కాబట్టి చూడండి, అదే ఫార్ములా, ఇందాక వాడిన ఫార్ములానే. ఆర్ బదులు టీ పెడతాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఇంటూ 16/25. 100కి స్క్వేర్ రూట్ 10, 4కి స్క్వేర్ 16కి 4
స్క్వేర్ రూట్ 4, 25కి స్క్వేర్ రూట్ 5, 10 4s are 40/5, 5 1s 5 8s, that is equal to 8 years. ఇదే క్వశ్చన్ ఇచ్చి రేట్ అడిగినా 8% అని చెప్పటమే. The rate per annum of simple interest, which is sum of money, will be double of itself in 10 years, in which sum of money, కొంత సొమ్ము దానికదే డబల్ అవుతుంది, కొంత సొమ్ము దానికదే రెట్టింపు అవుతుంది. 10 సంవత్సరాలలో కొంత సొమ్ము దానికదే రెట్టింపు అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. కొంత సొమ్ము దానికదే రెట్టింపు అయితే 10 సంవత్సరాల కాలంలో కొంత సొమ్ము దానికదే రెట్టింపు అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. కొంత సొమ్ము చూడండి, ఇది రెట్టింపు అయ్యే సొమ్ముని ఏమంటామంటే అమౌంట్ అంటాం. కొంత సొమ్ముని ప్రిన్సిపల్ అనుకుంటే అది డబల్ అయ్యేదాన్ని అమౌంట్ అంటాం. ఏకి పీకి రిలేషన్, ప్రిన్సిపల్ 1 అనుకోండి, అప్పుడు అమౌంట్ ఏమవుతుంది, 1కి డబల్ అవుతుంది. 1కి డబల్ అంటే 1 2s are 2, దట్ ఈజ్ అమౌంట్. ఇక ఇంట్రెస్ట్ కనుక్కుందాం. ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని తీసివేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. 2 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏమేమి తెలిసిపోయింది, ప్రిన్సిపల్ తెలిసిపోయింది, ఇంట్రెస్ట్ తెలిసిపోయింది, టైము 10 years అని తెలుసు. అయితే ఇప్పుడు రేట్ % పర్ యానం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. దీనికి సేమ్ ఫార్ములా PTR/100 ఫార్ములా వాడటమే. P1 T టైమ్ 10 years, రేట్ తెలియదు బై 100, దట్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం, ఇంట్రెస్ట్కి సమానం. ఇంట్రెస్ట్ ఎంత 1. 0కి 0 క్యాన్సిల్, డివైడ్ చేసే 10 ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు R ఈజ్ ఈక్వల్ టు 10%. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. At what rate % per annum of simple interest will be sum of money becomes 3 times in 10 years? At what rate % per annum అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలని అర్థమవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బి సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 3 times. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే కొంత సొమ్ముకి 3 రెట్లు, కొంత సొమ్ముకి 3 రెట్లు సింపుల్ ఇంట్రెస్ట్. సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 3 times. కొంత సొమ్ము దానికదే కొంత సొమ్ము 3 రెట్లు అవుతుంది. కొంత సింపుల్ ఇంట్రెస్ట్ చొప్పున కొంత సొమ్ము 3 రెట్లు అవుతుంది. 3 రెట్లు అయిన సొమ్ముని ఏమంటాం మనము, అది అమౌంట్ అనాల. 3 రెట్లు అయిన సొమ్ముని అమౌంట్ అంటాం. ఇన్ 10 years 10 సంవత్సరాల కాలంలో. సరే చూడండి, ఇక్కడ అమౌంట్కి ప్రిన్సిపల్కి రేషియో తెలుస్తుంది. ప్రిన్సిపల్ ఒక పార్ట్ అనుకుంటే దానికి 3 times అయ్యేది అమౌంట్, 3 times అయ్యేది అమౌంట్. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత, అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని తీసివేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. 3 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2, దట్ ఈజ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏమేమి తెలుసు, ప్రిన్సిపల్ తెలిసిపోయింది, ఇంట్రెస్ట్ తెలిసిపోయింది, టైం తెలిసిపోయింది. ఇక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలా. PTR/100 ఈజ్ ఈక్వల్ టు I ఫార్ములాలో వీటిని అప్లై చేయాలి. P అంటే 1, T టైమ్ 10 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు
by 100, that is equal to I 2కి ఈక్వల్. 0కి 0 క్యాన్సిల్, డివైడ్ చేసే 10 అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు R is equal to 20%. నెక్స్ట్ మోడల్ ఇట్ ఈస్ ఎట్ వాట్ టైం, ఎంత కాలంలో సింపుల్ ఇంట్రెస్ట్ చొప్పున పర్ యానం సాధారణ వడ్డీ చొప్పున will a sum of money becomes double itself, కొంత సొమ్ము దానికదే డబుల్ అవుతుంది, కొంత సొమ్ము దానికదే రెట్టింపు అవుతుంది. సాధారణ వడ్డీ చొప్పున ఎంత కాలంలో సాధారణ వడ్డీ చొప్పున కొంత సొమ్ము దానికదే రెట్టింపు అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16.2/3% అయినప్పుడు కాలం ఎంత అంటున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16.2/3% పర్ యానం, కొంత సొమ్ము దానికదే రెట్టింపు అయింది, ఎంత కాలంలో అవుతుంది అంటున్నాడు. సో దీనికి అమౌంట్కి ప్రిన్సిపల్కి రేషియో, ప్రిన్సిపల్ 1 అనుకుంటే అమౌంట్ డబుల్ అవుతుంది 2. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని తీసివేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. 2లో 1 తీసివేస్తే 1, దట్ విల్ బి ద ఇంట్రెస్ట్. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు మనకు, ఇంట్రెస్ట్ తెలుసు, ప్రిన్సిపల్ తెలుసు. ఇక టైం కనుక్కుందాం. PTR/100 ఈజ్ ఈక్వల్ టు I ఫార్ములా. P అంటే 1, T టైమ్ తెలీదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16.2/3%. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేద్దాం. 16 3s are 48 plus 2, that is 50/3. 50/3 by 100 is equal to interest 1. ఈ 3 అలాగే ఉంచండి. T1s are T into 50/3 ఈజ్ ఈక్వల్ టు డివైడ్ చేసి 100 ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 100 1s are 100, 50తో క్యాన్సిల్ చేయండి. 51s 52s డివైడ్ చేసే 3 ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు T ఈజ్ ఈక్వల్ టు 3 2s are 6 years. ఎట్ వాట్ టైమ్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్, ఎట్ వాట్ టైం అంటున్నాడంటే టైం కనుక్కోవాలి. ఇక్కడ మనం టైం కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం విల్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 3 times, కొంత సొమ్ము దానికదే 3 రెట్లు అవుతుంది, కొంత సొమ్ము దానికదే 3 రెట్లు అవుతుంది. ఎట్ 20% పర్ యానం, సంవత్సరానికి 20% రేట్ చొప్పున కొంత సొమ్ము దానికదే 3 రెట్లు అయితే సింపుల్ ఇంట్రెస్ట్ కాలం ఎంత అంటున్నాడు. 20%, సంవత్సరానికి 20% రేట్ చొప్పున కొంత సొమ్ము దానికదే 3 రెట్లు అయితే కాలం ఎంత. సో కొంత సొమ్ము దానికదే 3 రెట్లు అంటే అది ఏకి పీకి మధ్య రిలేషన్. P1 అనుకుంటే దాన్ని 3కి 3 times, 1కి 3 రెట్లు అంటే 3. దాని నుంచి ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని తీసివేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. 3 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇంకా ఏం తెలుసు, ప్రిన్సిపల్ తెలుసు, ఇంట్రెస్ట్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తెలుసు. అయితే ఇప్పుడు అవి కనుక్కుందాం. టైం కనుక్కోవాలా. PTR/100 ఈజ్ ఈక్వల్ టు I ఫార్ములా. P అంటే 1, T అంటే తెలియదు కాబట్టి Tని అలాగే ఉంచండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%/100 ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ 2కి సమానం.
క్యాన్సిల్ చేద్దాం. ఈ న్యూమరేటర్తో ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. 21s 25s డివైడ్ చేసే 5 ఈక్వల్ అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు 5 2s are 10 years. ఈరోజు క్లాసు మీరు విన్నారు కదా. అయితే మీరు విన్న క్లాసు ఇప్పటిదాకా మీరు చూశారంటే ఓపికగా మీకు డెఫినెట్గా ఈ క్లాసు నచ్చి ఉంటుంది. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోలు అందుతాయి. ఆ విధంగా మీకు కావాల్సిన సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఈ ఛానల్లో మీకు ఫుల్ లెంగ్త్ సబ్జెక్ట్ అందిస్తున్నాను నేను. అంటే ఈజీ నుంచి డిఫికల్టీ లెవెల్ వరకు అన్ని మోడల్స్ కవర్ చేస్తూ ఒక బాగా మంచి సబ్జెక్ట్ మీకు అందిస్తున్నా. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఇక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ ఛానల్ గురించి మాట్లాడండి. మీరు ఛానల్ డెవలప్ చేసే కొద్దీ నేను మరింత ఉత్సాహంగా పనిచేసి మీకు మరిన్ని వీడియోలు అందించడానికి ప్రయత్నిస్తాను. మరలా మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.